హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో మనకి ఆర్ఆర్బీ నుంచి జేఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందమ్మా. సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి జూనియర్ ఇంజనీర్ పోస్టులు అయితే సో ద బెస్ట్ పోస్టులు ఎవరైతే మనకి ఇంజనీరింగ్ సైడ్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి సో ఇక్కడ మనకి కాంపిటీషన్ కొద్దిగా లెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ ఎవరైతే బ్యాక్గ్రౌండ్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. నార్మల్ డిగ్రీ బ్రాంచెస్ వాళ్ళైతే ఎలిజిబుల్ కాదనమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ కొద్దిగా ఇంగ్లీష్ మీద గ్రిప్ తక్కువ ఉందంటే సో మనకి జేఈలో ఇంగ్లీష్ సబ్జెక్టే ఉండదు. సో అక్కడ ప్లస్ థింగ్ అవుతుంది. మనకి ఎక్కువ ఫోకస్ ఆన్ మనకి జనరల్ సైన్స్ మన కోర్ బ్రాంచ్ మీద ఉంటే మనకి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అనమాట. కంప్లీట్ నోటిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఏ పోస్టులు ఉంటాయి అనేది మనం డీటెయిల్గా చెక్ చేసుకుందామా. ఓకేనా. సో ఇక్కడ మనం నోటిఫికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఆర్ఆర్బీ సికింద్రాబాద్ లేదా ఏ జోన్ అయితే మీకు కంఫర్టబుల్గా ఉందో ఆ జోన్లోకి వెళ్ళి మనము నోటీసెస్లో స్క్రోల్ డౌన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్టయితే రీసెంట్ రిలీజ్ అయినది మనకి జేఈ అనమాట. సో మనం ఇక్కడ పీడిఎఫ్ చూసుకున్నట్లయితే సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఈ అన్ని పోస్టులకి మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 30th of July నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ ఎప్పుడు అంటే 29th of August. సో నియర్ అబౌట్ మనకి 30 days టైం ఉంటుంది. బట్ మాక్సిమం మీరు అంత టైం తీసుకోవద్దండి. సో ఇప్పుడు మీరు నోటీస్ చూస్తున్నారు అంటే ఒక 2-3 days మీరు రీసెర్చ్ చేసి దెన్ యూ కెన్ స్టార్ట్ ఫిల్ అండ్ సో అప్లై చేసేసి తర్వాత మీరు ఫోకస్ ఆన్ ఓన్లీ ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్ మీద సో దీని మీద ఫోకస్ చేయాలన్నమాట. విండో ఆఫ్ కరెక్షన్ కూడా ఇస్తారు. ఏదైనా బై మిస్టేక్గా మనం చేస్తుంటే మనం కొద్దిగా అమౌంట్ పే చేసి వీళ్ళు ఇచ్చిన ఈ డేట్స్లలో మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. ఇక్కడ మనం కొద్దిగా స్క్రోల్ చేసుకున్నట్టయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టోటలీ అనుకుంటే మనకి ఇక్కడ గోరఖ్పూర్ రీజియన్లో ఫర్ దీస్ పోస్ట్లు ఓన్లీ 17 ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ పోస్టులకి మనకి అన్ని రీజియన్స్లో 7,934 అనమాట. ఆల్ జోన్స్లలో ఉన్న పోస్టులు అనమాట. సో అప్రాక్సిమేట్లీ 8,000 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ గుడ్ నంబర్. సో ఇంకొకటి ఇక్కడ కన్సిడర్ చేయాల్సినది ఏంటి అంటే మనకి ఇక్కడ లెవెల్ 7 పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. లెవెల్ 7 అనేది దట్ గుడ్ పోస్టులు అనమాట. దాంట్లో మంచి మంచి పోస్టులు ఉంటాయి. సో లెవెల్ 7 అండ్ లెవెల్ 6 బోత్ వర్క్ గుడ్. బట్ లెవెల్ 7 ఇంకా మంచి పోస్టులు ఉంటాయి అనమాట. కొద్దిగా మీరు ఇప్పటి నుంచి హైలీ కాన్సన్ట్రేట్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ మంచి పోస్ట్లో మీరు సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఇనిషియల్ పేనే ఇలా ఉన్నాయన్నమాట. స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా ఇచ్చారు. సో డీటెయిల్గా మీరు ఫ్యూ టైమ్స్ స్పెండ్ చేసి ఎవ్రీథింగ్ మీరు చెక్ చేసుకోండి. వీరు ఫస్ట్లోనే వీళ్ళు చెప్పేశారనమాట. క్యాండిడేట్స్ అవైటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఫర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాయడానికి ఎలిజిబిలిటీ లేదనమాట. ఓకేనా. సో ఇది వీళ్ళు చాలాసార్లు నోటిఫికేషన్లో రీఇరిటేట్ చేశారు. బికాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారో సో ఎగ్జామ్ రాసేపాటికి మనకి రిజల్ట్ అవుతుంది. సో ఆ దాంతో అప్లై చేస్తారనమాట. బట్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్ కట్గా చెప్పేశారు. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వన్స్ మనకి ఏదైతే ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకున్నామో సో ఇక్కడ మనకి సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బీ వన్స్ ఎక్సర్సైజ్ షెల్ బీ ఫైనల్. సో ఒకసారి మనం ఏ ఆర్ఆర్బీలో వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఫైనల్ అనమాట. మళ్ళీ మనకి డిఫరెంట్ ఆర్ఆర్బీలో వెళ్ళి మనం అప్లై చేసుకున్నట్లయితే అది మన అప్లికేషన్ ఎంటైర్లీ రిజెక్ట్ చేసేస్తారు. ఒకటే అప్లికేషన్ ఒకే ఆర్ఆర్బీ రీజియన్ నుంచి అప్లై చేయాలి. ఓకేనా. అండ్ స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇవన్నీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవ్రీథింగ్ ఇచ్చారు. సో మీరు కొద్దిగా టైం స్పెండ్ చేసి దీనికి ప్రయారిటీ ఇవ్వండి. మనకి ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 36 మ్యాక్సిమం అందరూ ఎలిజిబిలిటీ అవుతారు. ఏజ్ 18 to 36 అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకి స్టేజెస్ 2 స్టేజెస్లో జరుగుతుంది. స్టేజ్ 1 స్టేజ్ 2 బోత్ వర్ ఆబ్జెక్టివ్. రెండిట్లోనూ మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3 అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే స్టేజ్ 2కి పిలుస్తారు. సో 15 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట. అంటే మనకి అప్రాక్సిమేట్లీ 8,000 ఉన్నాయనుకోండి. 8,000 into 15 అంటే 1,20,000 స్టూడెంట్స్ని స్టేజ్ 2కి పిలుస్తారనమాట. ఫైన్. సో ఇలా ఉంది ప్రాసెస్. మోస్ట్ ఇంపార్టెంట్లీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది కాన్షియస్గా ఇవ్వండి. మనకి మిస్టేక్స్ ఉండకూడదు. సో వన్ సెలెక్ట్ అయినారంటే ఎంటైర్ కమ్యూనికేషన్ మనకి ఈ 2 ఛానల్స్ ద్వారానే జరుగుతుంది. ఓకేనా. అండ్ నెగిటివ్ మార్కింగ్ యాజ్ ఐ సెడ్ సో 1/3 మనకి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏదైతే ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఒకవేళ రాసి ఉంటే లైక్ ఏఎల్పి కానీ ఎనీ అదర్ కానీ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి అప్లై చేయొచ్చు. లేదు ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నాము మేము సో ఇప్పటివరకు ఏ ఆర్ఆర్బీ రాయలేదు అంటే మీరు ఫస్ట్ ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. తర్వాత మీరు లాగిన్ అయ్యి మీరు సో ఈ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ నెక్స్ట్ మనకి డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు ఎలా ఏంటి అనేది. సో మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. సింపుల్ ఇంగ్లీష్లోనే ఉంది, నాట్ మచ్ డిఫికల్ట్. ఓకేనా. అండ్ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఏదైనా మనం ఫేస్ చేస్తూ ఉంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ సో అక్కడ మనకి హెల్ప్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్, కెమికల్ సూపర్వైజరీ, మెటలర్జికల్ సూపర్వైజరీ అండ్ నెక్స్ట్ మనకి జూనియర్ ఇంజనీర్ పోస్టులు. సో ఇలా ఉంది మనకి ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ మనకి ఏజ్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనకి ఇచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. రిలాక్సేషన్ కూడా ఉంది మనకి
36 కన్నా అబవ్ వస్తున్నారు అండ్ మీరు ఎస్సీ ఎస్టీ ఈ గ్రూప్స్లలో ఏదైనా ఫాలో అవుతున్నారంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ పెట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫైన్. నెక్స్ట్ ఫీజెస్. సో ఫీజు మనకు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్స్ ట్రాన్స్జెండర్స్ వీళ్ళకి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ రిమైనింగ్ అందరికీ మనకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ ఆర్ఆర్బీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మనకి స్టేజ్ 1 ఓకే మనం అప్లై చేసాము, 500 ఫీజ్ పే చేసాము. స్టేజ్ 1 రాసిన తర్వాత మనకి ఈ 500 ఎవరైతే పే చేస్తారో దీంట్లో 400 అనేది రీఫండ్ అవుతుంది. అందుకే మనము అప్లై చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, మనం ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ కేటగిరీస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సో వీళ్ళకి 250 రూపీస్ ఫస్ట్ స్టేజ్ అయిపోతుంది, 250 కూడా రిటర్న్ క్రెడిట్ అయిపోతుంది ఆ అకౌంట్లో. ఓకేనా. సో ఇక్కడ 500కి 400 వస్తుంది, ఇక్కడ 250 ఎంటైర్ 250 కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎవరైతే అటెంప్ట్ చేస్తారో అంటే స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే ఇస్తారా అంటే అలా లేదు మా, అటెంప్ట్ చేసినా కూడా క్వాలిఫై అయినా అవ్వకపోయినా మన అమౌంట్ అనేది రిటర్న్ ఇంతవరకు మనకి ఇస్తారనమాట. ఫైన్. అండ్ నెక్స్ట్ మనం ఫీ పేమెంట్ రిలేటెడ్ ఇది నార్మల్ ప్రతి ఎగ్జామ్కి ఉన్నట్టే. నెక్స్ట్ మనకి సర్టిఫికేషన్స్ ఎలా ఏంటి, ఈ ఈడబ్ల్యూఎస్ ఎవరు, ఈబీసీ ఎవరు, సో దాని రిలేటెడ్ వీళ్ళు మొత్తం క్లారిఫై చేశారనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చినట్లయితే ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట. సో రిక్రూట్మెంట్ ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది. సో మనకి ఆర్ఆర్బీ జేఈ చూసుకున్నట్లయితే 4 స్టేజెస్లో జరుగుతుంది. ఇంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 మాత్రమే టెక్నికల్, రిమైనింగ్ మనకి వెరిఫికేషన్ అనమాట. సో స్టేజ్ 1, స్టేజ్ 2 తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అండ్ తర్వాత మనకి పోస్టింగ్, కమ్యూనికేషన్ ఫర్దర్ అనమాట. ఫైన్. సో ఇక్కడ మనకి సో స్టేజ్ 1 స్టేజ్ 2 రెండు మనకి సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటుంది. స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే స్టేజ్ 2, స్టేజ్ 2 తర్వాతనే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఫర్దర్ మూవ్ అవుతుంది. సో స్టేజ్ 1లో మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే సో మ్యాథమెటిక్స్, జీఐ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. సో ఇక్కడ మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదు. సో మనకి ఇక్కడ కొద్దిగా ప్లస్ థింగ్ అనిపిస్తుంది ఎవరైతే కొద్దిగా ఫేస్ చేస్తూ ఉంటారో గ్రామటికల్ దాని రిలేటెడ్, ఎందుకంటే ఎస్ఎస్సిలో అయితే అది ప్రయారిటీ ఉంటుంది. జేఈలో మ్యాక్సిమం ప్రయారిటీ మనకి జనరల్ సైన్స్, అవేర్నెస్, మ్యాథమెటిక్స్ అండ్ ఇది జేఈ కాబట్టి స్పెషల్లీ మనకి టెక్నికల్ మన కోర్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ మనకి టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. అండ్ సబ్జెక్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో అన్ని బ్రాంచ్ల వాళ్ళకి సో అన్ని బ్రాంచ్లు అంటే ఎలక్ట్రికల్ అయినా సివిల్, మెకానికల్, వాట్ ఎవర్ ద బ్రాంచ్, సో స్టేజ్ 1 అందరికీ కామన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్, సో మ్యాథమెటిక్స్లో మనకి ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాట్స్, సో ఇవన్నీ మనకి అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ డెఫినెట్లీ అడుగుతున్నారు. సో జనరల్ ఇంటెలిజెన్స్, జీఐ అండ్ రీజనింగ్ సిమిలర్ మనకి ఎస్ఎస్సి ఐడియా ఉంటే అలా ఉంటుంది. ఇట్స్ ఓకే. ఇఫ్ నాట్ ఆల్సో ఇఫ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఐడియా లేకపోయినా కూడా మనకి వర్బల్, నాన్ వర్బల్ రీజనింగ్ బుక్స్ చదివినా కూడా సో కొన్ని క్లాసెస్ ఫాలో అయినా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసినా మీకు అర్థమైపోతుంది ఏ స్టాండర్డ్లో అడుగుతున్నారు అనేది. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్, సో ఇదే మ్యాక్సిమం మోస్ట్ ఫేవరెట్ అనమాట ఆర్ఆర్బీకి. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ డెఫినెట్లీ దట్ విల్ ఇంక్లూడ్. జనరల్ సైన్స్ అనేది మనకి 10th స్టాండర్డ్లో ఇస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఫైన్. అండ్ సో మనకి ఇక్కడ 100 క్వశ్చన్స్ ఇచ్చారు కదా, 90 మినిట్స్ జరుగుతుంది. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇంకొక మనకి 120 మినిట్స్ అనేది జరుగుతుంది అనమాట ఎగ్జామ్. ఇక్కడ మనకి మినిమం పర్సంటేజ్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ నాట్ మచ్ అనమాట, ఎందుకంటే మనకి అక్కడ ఇచ్చిన కట్ ఆఫ్కి రీచ్ అవ్వాలి. అండ్ మనకి స్టేజ్ టూ మనకి 120 మినిట్స్ జరుగుతుంది. హ్యాండిక్యాప్ వాళ్ళకి 160 మినిట్స్. మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం పెరుగుతాయి అనమాట, 150. స్టేజ్ 1లో 100 క్వశ్చన్స్. కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయి, స్టాండర్డ్ కొద్దిగా బేసిక్ ఇంక్రీజ్ అవుతుంది. దీంట్లో మనకి టెక్నికల్ సబ్జెక్ట్ వస్తుంది అనమాట. సో చూసుకున్నట్టయితే జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సేమ్ లైక్ మనకి స్టేజ్ 1లో ఫాలో అయినట్టే. ఇక్కడ మనకి కంప్యూటర్స్ ఉంది కదా, దీనికి 10 మార్క్స్ అడిషనల్గా ఇచ్చారు. అండ్ ఇంకొకటి మనకి ఎన్విరాన్మెంట్, పొల్యూషన్ 10 మార్క్స్. సో టోటల్ 20 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు టెక్నికల్లో స్ట్రాంగ్గా ఉన్నారంటే మీరు ఈజీగా మీరు క్వాలిఫై అవ్వచ్చు అనమాట. సో టెక్నికల్ మీ సబ్జెక్ట్స్ ఏదైతే కోర్ సబ్జెక్ట్స్లో బిట్ స్ట్రాంగ్గా ఉన్నారు అంటే. అండ్ దెన్ మనకి ఇక్కడ స్టేజ్ 2లో మనకి క్యాలిక్యులేటర్ కూడా అలౌ చేస్తారు. బికాస్ ఆఫ్ యాజ్ అ టెక్నికల్ సబ్జెక్ట్స్ మనకి క్యాలిక్యులేషన్స్ చాలా ఉంటుంది కాబట్టి వీళ్ళు అలౌ చేస్తారనమాట. ఫైన్. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. సో మనకి డౌట్ ఉంటుంది, మనం తెలుగులో ఎగ్జామ్ రాయొచ్చా అన్నట్టు. సో ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇచ్చేసారు. క్వశ్చన్స్ ఫర్ సిబిటి విల్ బీ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ యాజ్ వెల్ as 13 రీజనల్ లాంగ్వేజెస్. సో ఇక్కడ 13 రీజనల్ లాంగ్వేజెస్లో మన తెలుగు కూడా ఉంది. మనం దీన్ని ఆప్ట్ చేసుకున్నామంటే మనకు క్వశ్చన్ ఇంగ్లీష్లోనూ కనిపిస్తుంది, మన తెలుగులోనూ కనిపిస్తుంది అనమాట. వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ మీరు ఇదే మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో అవి గ్రూపింగ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి టేబుల్, సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటూనే మనకు అర్థమవుతుంది 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ. అంటే మనకి ఇక్కడ డిప్లొమా వాళ్ళు అండ్ యాజ్ వెల్ యాజ్ బీఈ, బీటెక్ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అనమాట. ఈ 3 కేటగిరీస్‌లో ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ ఎలిజిబుల్ అని ఇస్తున్నారు. అండ్ ఈ డిప్లొమాలో ఏ ఏ కోర్సెస్ చేసుంటే సో అది ఏ ఎగ్జామ్ గ్రూప్ కింద వస్తుందనేది ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మెకానికల్ అండ్ అలైన్డ్ ఇంజినీరింగ్ చూసుకున్నట్లయితే మెకానికల్, ప్రొడక్షన్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఇవన్నీ మనకి ఈ ఇంజినీరింగ్లో ఎవరైతే స్పెషలైజేషన్ చేసింటారో ఆల్ స్టూడెంట్స్ వర్ ఎలిజిబుల్. ఇన్ ద సేమ్ వే మనకి ఎలక్ట్రికల్ అండ్ అలైన్డ్ కింద చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ అండ్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్, బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్యూటర్ సైన్స్ కూడా సిఎస్సి బ్రాంచ్ అలౌ చేశారు, ఐటీ బ్రాంచ్ కూడా అలౌ చేశారు, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటల్ ఇవన్నీ అలౌ చేశారు. సో మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ మనకి ఇక్కడ అన్ని బ్రాంచెస్ వాళ్ళని మ్యాక్సిమం కన్సిడర్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి సివిల్ వాళ్ళు చూసుకున్నట్టయితే సో కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్, బేసిక్ స్ట్రీమ్ సివిల్, బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 years కూడా అలౌ చేస్తున్నారు అనమాట. ఎవరైతే బీఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ 3 years చేసినా కూడా అలౌ అనేది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ చూసుకున్నట్టయితే ఇలా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. నార్మలైజేషన్ అనేది జరుగుతుంది సిబిటీలో. సో ఆ నార్మలైజేషన్ ఫామ్లో కూడా వీళ్ళు ఇచ్చేసారనమాట ఎలా జరుగుతుంది. సో వన్స్ స్టేజ్ 2 క్వాలిఫై అయిపోతేనే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఇవన్నీ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ మనకి ఈ ఆర్ఆర్బీ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనము అప్లై చేసుకోవచ్చు. కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఏవి ఓపెనింగ్స్ ఉన్నాయి అనేది మొత్తం అంతా టాబ్యులర్ ఫామ్లో ఇచ్చారనమాట. మనం స్క్రోల్ చేసి బిలో చూసుకున్నట్టయితే నోటిఫికేషన్లో లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ కేటగిరీస్ అంటే ఆర్ఆర్బీ అహ్మదాబాద్ చూసుకున్నట్టయితే మనకి డిపార్ట్మెంట్ ఇచ్చారు, సబ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, అండ్ ఇక్కడ మనకి ఏ పియూలో వస్తుంది అనేది ఇచ్చారు, అండ్ ఇక్కడ ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారనమాట. సో మీరు ఒకవేళ సికింద్రాబాద్ జోన్ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ స్క్రోల్ చేసి సికింద్రాబాద్ చూసుకోండి. బెంగళూరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే సో బెంగళూరు జోన్స్లో ఏ డిపార్ట్మెంట్లో మీరు సివిల్ అయితే సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయా వేకెన్సీస్ లేదా ఎక్కడ మీకు ఎక్కువ కనిపిస్తే మ్యాక్సిమం అటు ప్రిఫర్ చేయండి. బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి మళ్ళీ ఆర్ఆర్బీ చేంజ్ చేసుకోవడానికి లేదు. సో బీ కేర్ఫుల్ బిఫోర్ అప్లయింగ్. ఇది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి సిలబస్ కూడా ఇచ్చారు. సెకండ్ లెవెల్లో మనకి టెక్నికల్ సైడ్ అడుగుతారు కదా, 100 మార్క్స్ అడుగుతారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈచ్ బ్రాంచ్కి ఏ సిలబస్ అనేది కూడా ఎవ్రీథింగ్ వీళ్ళు ఇచ్చారనమాట. సో మనం సిమిలర్ మన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే టెక్నికల్ వచ్చి ఉంటుందో సో అదే అనమాట. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ ఆఫ్ సింపుల్. సో మనం కొద్దిగా కష్టపడాలి, ఎందుకంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్స్ కాబట్టి మనం కొద్దిగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని అండ్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఫైన్. సో ఫస్ట్ థింగ్ మనకి గుర్తుపెట్టుకోవాల్సినది, ఇఫ్ వీఆర్ మనకి ఇంజనీరింగ్ కంప్లీట్ అయింటే ఇప్పుడు ఏదైతే బ్రాంచెస్ డిస్కస్ చేసామో మనకి ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఈసీఏ అవ్వచ్చు, సివిల్, మెకానికల్, సిఎస్సి, ఐటీ ఏ బ్రాంచెస్ అయినా డిప్లొమా 3 years డిప్లొమా లేదా బీఈ ఆర్ బీటెక్ ఏది కంప్లీట్ అయిన వాళ్ళు అంటే మనకి కంప్లీట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. లేదు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి సంథింగ్ ఈ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారా, సో ఏదైనా డౌట్స్ మీకు వస్తున్నాయంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. సో ఈ పీడిఎఫ్ని కూడా నేను లింక్లో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి డీటెయిల్గా చెక్ చేసుకోండి బిఫోర్ అప్లై. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.